హాయ్ అండి, సంపూర్ణవాసి స్వాగతం. మేము బనగానపల్లి వెళ్ళానండి. మా అక్క మనవరాలది ఫంక్షన్ అండి. ఇదిగో అమ్మాయినండి, ఫంక్షన్ చేసిన అమ్మాయి, వాళ్ళ పిన్ని అండి అమ్మాయి. సరే, ఇంకా అందరం వెళ్ళాము. ఇదిగోండి, ఇప్పుడు ఫస్ట్ తెల్లటి వస్త్రాన్ని పరిచి 4 వైపులా 4 తాంబూలాలు పెడతారట అండి. తాంబూలాలు పెట్టి చుట్టూతో ఇంకా దీపాలు పెడతారట. అయితే మామూలుగా నాకు తెలియదు అట్లా, కానీ అక్కడ సాంప్రదాయం అలా చేస్తారట. మామూలుగా చైరేసి అక్కడ ఏదైనా ఒక క్లాత్, మంచి క్లాత్ వేస్తారు. ఆ మంచి క్లాత్ వేసి కూర్చోబెడతారండి. అదిగోండి వాళ్ళ మేనమామ, అమ్మాయి మేనమామ, అత్త అండి, వాళ్ళిద్దరు. అదిగోండి మా కొడుకు కోడలు, మేమందరం కూడా వెళ్ళాము. అదిగోండి అమ్మాయి నాకు చాలా ఇష్టం ఏమంటే అని చెప్పారని ఆనందంగా కూర్చొని అందరికీ బాయ్ చెప్తూ ఉందండి. 5 పోగులు దారం పోస్తారట అండి. అది పోసి చుట్టూతా 4 వైపులా ఇట్లా 4గా పెట్టి, అదే 3 ముత్తైదులు పట్టుకొని పెట్టేసి 4 వైపులు 4 దీపాలు పెడతారట. ఆ దీపాలు పెట్టి ఆ దీపాలకి దారాన్ని పెట్టి ఉంచుతారట అండి. ఆ విషయం నాకు కూడా తెలియదు, అక్కడ సాంప్రదాయం అని చెప్పి అన్నారు. అలా చేస్తూ ఉన్నారండి. అయితే మేము మా పెళ్ళి అయిన తర్వాత ఇంతవరకు ఇంకా మళ్ళీ అదే మా పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఇంతవరకు ఫంక్షన్లు ఏం జరగలేదండి. ఇప్పుడే ఫంక్షన్ జరిగింది. అందరం కూడా చాలామందిమి వెళ్ళాము. అందరము చాలా ఆనందంగా గడిపామండి అక్కడ. మా వాళ్ళందరూ కూడా వచ్చారు. అందరము ఒకరినొకరు పరిచయం చేసుకొని మాట్లాడుకుంటూ చక్కగా హ్యాపీగా గడిపామండి. ఇదిగోండి, ఇప్పుడు చుట్టూతా 4 వైపులా దీపాలు, అది వాళ్ళమ్మ దీపం పెడుతుందండి, వెలిగిస్తుంది. తర్వాత మళ్ళీ వాళ్ళ అత్త కూడా దీపం వెలిగిస్తూ ఉందండి. ఆ విధంగా అందరం మాట్లాడుకుంటూ కూర్చొని చక్కగా ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ హ్యాపీగా గడిపామండి. ఇదిగోండి అమ్మాయిని వాళ్ళ మేనమామ అత్త తీసుకొని వస్తున్నారండి. అయితే ఆ రాయలసీమ సంప్రదాయము అమ్మాయితో పాటు ఒక బొమ్మ పెట్టి తీసుకొని వచ్చి కూర్చోబెడతారట అండి. అలా కూర్చోబెట్టారు. ఇప్పుడు ఫస్ట్ మేనమామ బట్టలు ఇవ్వాలి కదండి. అమ్మాయికి కుంకుమ పెట్టి మేనమామ బట్టలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారండి. అయితే వాళ్ళు చాలామందిని దగ్గర వాళ్ళందరినీ పిలుచుకొని అందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అందరూ సంతోషంగా గడిపామండి ఇన్ని రోజులకి. అదండి, ఇప్పుడు అబ్బాయి వాళ్ళ అక్కకి బట్టలు ఇస్తున్నాడు. తర్వాత వాళ్ళ మేనకోడలకు కూడా బట్టలు ఇస్తారండి. మామూలుగా ఎవరైనా సరే ఫంక్షన్ చేసుకుని తప్పనిసరిగా మేనమామ బట్టలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంటుందండి. బట్టలు ఇచ్చి అక్షింతలు వేసి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారండి. ఇంకా అమ్మాయి వెళ్ళి మేనమామ ఇచ్చినటువంటి డ్రెస్సే కట్టుకొని వస్తుందండి. అందరికీ తెలిసిందే, ఇంకా అది కట్టుకొని వచ్చి కూర్చుందండి. మళ్ళీ తర్వాత బొట్టు పెట్టి మామూలుగా అమ్మాయికి గాజులు, పువ్వులు, కుంకుమ అన్నీ ఇస్తారండి. అట్లా ఇచ్చారు. ఇదిగోండి మేనమామ, వాళ్ళమ్మ, నాన్న, ఇదిగో మా అబ్బాయి, మా కోడలు కూడా బట్టలు ఇచ్చారండి. ఇట్లా కార్యక్రమం జరుగుతూ ఉందండి. అందరి ఇళ్ళల్లో కూడా కార్యక్రమాలు ఇట్లా జరుపుకుంటూ ఉంటారు. అమ్మాయికి అందరూ కూడా స్వీట్ పెడుతూ, తర్వాత అది వాళ్ళ నాన్నమ్మ వచ్చిందండి. వాళ్ళ నాన్నమ్మ అక్షింతలు వేసింది. అక్షింతలు వేసి అది వాళ్ళ పెదనాన్న కూడా వచ్చారండి. వాళ్ళ పెదనాన్న కూడా అక్షింతలు వేశాడు. అందరు ఇట్లా బట్టలు ఇంకిస్తూ ఉన్నారు. కార్యక్రమం జరుగుతూ ఉందండి. అయితే కాకపోతే ఈ విధంగా ఫంక్షన్లకు మనం వెళ్ళినప్పుడు అందరినీ పరిచయం చేసుకొని చాలా ఆనందంగా ఉంటామండి. తప్పనిసరిగా మనకు దగ్గర వాళ్ళు ఎవరైనా పిలిస్తే కనుక కంపల్సరీ మనము వెళ్తే మనం కూడా ఆనందంగా ఉంటాం. అందుకంటే వాళ్ళ తాతయ్య అండి, తాతయ్య వచ్చి బట్టలు ఇస్తున్నాడు. ఆ విధంగా అందరూ బట్టలు ఇవ్వటము, బొట్లు పెట్టడము, స్వీట్ పెట్టడము, అట్లా అమ్మాయిని అందరూ ఆశీర్వదిస్తూ అంతా చక్కగా ఫంక్షన్ అయితే బాగా జరిగిందండి. అదిగో మా అక్కయ్య అండి, ఆ పిల్లకు పెద్దమ్మ అవుతుంది. ఆమె మా మేనత్త కూతురు, ఆ పిల్లకి నానమ్మ వరుస అవుతుంది. ఈ విధంగా ఫంక్షన్ అయితే చాలా ఆనందంగా జరిగిందండి. ఇంకా వాళ్ళ పిన్ని అండి, మొన్న ఈ మధ్యనే వాళ్ళకి కొత్తగా మ్యారేజ్ అయిందండి. ఒక 3 నెలలు 4 నెలలు అయింది. వాళ్ళు కూడా వచ్చారు. అదిగోండి వాళ్ళ నానమ్మ రాలేదు. ఇంకొక ఆవిడ ఫోన్ చేసి పలకరిస్తుందన్నమాట. ఇట్లా కార్యక్రమం జరుగుతూ ఉందండి. ఈ విధంగా అందరూ అదిగో వాళ్ళ నా తాతయ్య, నానమ్మ, అంటే చాలామంది ఉన్నారు తాతయ్యలు, నానమ్మలు, వాళ్ళందరూ వచ్చి బట్టలు ఇస్తూ ఉన్నారు.
ఇక అందరూ స్వీట్ పెట్టారు కదా అని చెప్పి నాకు మాత్రము నేను పండు పెడతానని చెప్పి పండు పెట్టిందండి. ఇక ఇట్లా ఈ కార్యక్రమం అయితే చాలా ఆనందంగా జరిగింది. అందరూ చాలా ఆనందపడ్డారండి. చాలా బాగా జరిగిందండి. అదిగోండి వాళ్ళ తాతయ్య నానమ్మ అన్నమాట. వాళ్ళ నాన్న వైపు అది ఆయన బాగా మాట్లాడుతున్నాడు ఆనందంగా. ఆ పిల్ల ఇంకొక అమ్మమ్మ అండి. ఇక అందరు ఇట్లా నానమ్మలు అమ్మమ్మలు అందరూ వచ్చారు. ఇక అందరు అక్షంతలు వేసి అలా అమ్మాయిని ఆశీర్వదించారండి. ఈ విధంగా కార్యక్రమం అయితే దిగ్విజయవంతంగా జరిగిందండి. ఇంకా తెలిసిందే కదా, ఇంకా అందరూ పోయామంటే చక్కగా ఫోటోలు దిగటము, వీడియోలు తీసుకోవటము చేసుకుంటూ ఉంటామండి. ఇట్లా కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. అయితే మధ్యాహ్నం కూడా అందరికీ భోజనాలు పెట్టారు. ఫంక్షను బాగా చేశారు. ఇప్పుడు ఇది వీళ్ళ పెదనాన్న, నాన్న, వాళ్ళ నానమ్మ, వాళ్ళ అమ్మ అన్నమాట. వాళ్ళందరూ అది థమ్స్అప్ పెట్టు అని చెప్పి చెప్తానమాట ఆ పిల్ల వాళ్ళందరికీ. వాళ్ళందరూ మా పిల్ల మాటని థమ్స్అప్ పెట్టు. మామూలుగా తప్పనిసరిగా ఒక 5 ముత్తైదువులు వాళ్ళు నువ్వుల చిమ్మిలి దంచుతారండి. ఇక అట్లా మామూలుగా రోట్లో దంచుకుంటారు. అయితే ఇప్పుడు